పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఎదురైన సవాళ్లన్నీ పరిష్కరించదగ్గవేనని విదేశీ నిపుణులు ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. మొత్తం మీద సానుకూల వ్యాఖ్యలు చేసినప్పటికీ సమగ్ర అధ్యయనం తర్వాతే తుది నిర్ణయాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఆయా అంశాలపై తలో అనుమానం ప్రస్తావిస్తున్నారు. ప్రాథమికంగా తమ దృష్టికి వచ్చిన అంశాల ఆధారంగా అభిప్రాయాలు చెబుతున్నాం. ఇవి తుది నిర్ణయాలు కావని తేల్చేశారు. కొంత సమాచారం కోరాం, అవన్నీ ఇచ్చామని మీరు చెబుతున్నారు. ఆ నివేదికలను మేము అధ్యయనం చేయలేదన్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిస్థితులను మాత్రమే చూసాం. ఇందుకు సంబంధించి చేసిన పరీక్షల అధ్యయన నివేదికలను లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తాం. ఈ రోజు ప్రాథమికంగా కొన్ని అభిప్రాయాలు వెల్లడిస్తామని విదేశీ నిపుణులు తేల్చి చెప్పారు. ఇంతవరకు పోలవరంలో అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను నిపుణులు పరిశీలించారు. నిన్న రాత్రి ఈవేళ విదేశీ నిపుణులు అందుబాటులో ఉన్న పోలవరం నివేదికలన్నీ అధ్యయనం చేసి ఒక ప్రజెంటేషన్ సిద్ధం చేయబోతున్నారు. ఈ రోజు కేంద్ర జలసంఘం చైర్మన్తో జరిగే వీడియో కాన్ఫరెన్స్లో దాన్ని సమర్పించి వివరాలు తెలియజేయనున్నారు. తుది నిర్ణయాలు తీసుకునేందుకు ప్రస్తుతం చేసిన పరీక్షలు సరిపోతాయా, ఇంకా ఏమైనా అధ్యయనం చేయాల్సి ఉందా అన్నది తేల్చి చెప్పాలని కేంద్ర జలసంఘం డైరెక్టర్ ఇప్పటికే విదేశీ నిపుణులను కోరారు. తమ ప్రజెంటేషన్లో ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తామని, సత్వరమే ఎలా ముందుకెళ్లాలో తెలియజేస్తామని, తుది నివేదిక ఆ తర్వాత సమర్పిస్తామని విదేశీ నిపుణులు వెల్లడించారు. పోలవరం సవాళ్లపై నిన్న పూర్తి స్థాయిలో చర్చలు జరిగాయి. ప్రాజెక్టులో వివిధ కట్టడాలు నిర్మించిన కంపెనీల ప్రతినిధులు, వారి నిపుణులు సంబంధిత నిర్మాణాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. వాటిలో తలెత్తిన సమస్యలపై ఏం చేస్తున్నామో చెప్పారు. ఇదే పద్ధతిలో వెళ్లాలా, ఇంకేమైనా మార్పులు చేయాలా అని నిపుణులను అడిగారు. ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్ను మరమ్మత్తు చేయవచ్చని, డయాఫ్రమ్ వాల్ సాంకేతికతపై అనుభవం ఉన్న విదేశీ నిపుణులు అభిప్రాయపడ్డారు. కెల్లర్ బావర్ కంపెనీ ప్రతినిధులు దాంతో విభేదించారు. కొత్త కట్టడం అవసరమని పేర్కొన్నారు. డ్యాం భద్రతా అంశాన్ని పరిశీలించే విదేశీ నిపుణులు సైతం భద్రతా అంశాలు లోతుగా పరిశీలించాలి కదా అని వ్యాఖ్యానించారు. ఎగువ కాపర్ డ్యాం భద్రంగానే ఉందన్న నిపుణులు సిపేజీ సమస్య పరిష్కారానికి మార్గాలు సూచిస్తామని చెప్పారు. కొన్ని పర్మిబిలిటీ పరీక్షలకు సిఫార్సు చేశారు. ఆ ఫలితాలు చూసిన తర్వాత ఎలా ముందడుగు వేయాలో తెలియజేస్తామన్నారు. రెండు రోజులుగా పోలవరం ఎగువ, దిగువ కాపర్ డ్యాముల మధ్య సీపేజీ కారణంగా నీటి మట్టం పెరుగుతోందని విదేశీ నిపుణులు ముందుగా వచ్చి అన్ని పరిశీలించడంతో ఎంతో మేలు జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. లేకపోతే నవంబర్ వరకు డయాఫ్రమ్ వాల్ను పరిశీలించే అవకాశం ఉండేది కాదన్నారు. అంతర్జాతీయ నిపుణుల రాక మరో 2 రోజులు ఆలస్యమైతే వారు వచ్చినా ఉపయోగం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టును మంత్రి సందర్శించారు. నిపుణుల సమావేశంలో కొద్దిసేపు పాల్గొన్నారు. అనంతరం స్పిల్వే, ఎగువ కాపర్ డ్యాముల వద్ద నీటి పరిస్థితిని పరిశీలించారు. రైటిక పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఎదురైన సవాళ్లని పరిష్కరించదగ్గవేనని విదేశీ నిపుణులు ప్రాథమికంగా అయితే అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, విదేశీ నిపుణుల సలహాలు ఏ విధంగా ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు మీద?
జ్యోతి, పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో అయితే విదేశీ నిపుణులు గత 4 రోజులుగా కూడా పర్యటించి ఈ పోలవరం ప్రాజెక్టులోనే ఇది స్పిల్వే కానీ, ఇటు కాపర్ డ్యామ్ కానీ, ఇటు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ కానీ ఇదన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఏదైతే 2020 వచ్చిన తీవ్ర వరదలకు ఏదవుతుందో డయాఫ్రమ్ వాల్ అయితే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే నెలకొంది. అప్పటి నుంచి కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు టీడీపీ అధికారం చేపట్టాక ఇటు పోలవరం ప్రాజెక్ట్ పై పూర్తిగా దృష్టి పెట్టిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదవుతున్నారో విదేశీ నిపుణులు గత 4 రోజులుగా కూడా ఇటు ఏదో దెబ్బతున్న కాపర్ డ్యామ్ కానీ వీటన్నిటిని కూడా అక్కడ ఉన్న మట్టి, ఈ ఇసుక వీటన్నిటిని కూడా శాంపుల్స్ అయితే పరిశీలించారు. ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏదైతే ఉందో అక్కడ ఏదవుతుందో అదే ప్రాంతంలో అయితే మట్టి అన్ని అయితే పరిశీలించారు. దానిపైన వాళ్ళైతే ఒక అవగాహన కూడా అంటే వచ్చినట్టుంది. అంటే డయాఫ్రమ్ వాల్ రిపేర్ కి గతంలో అయితే అటు వైసీపీ ప్రభుత్వం అంటే డయాఫ్రమ్ వాల్ రిపేర్ చేయడానికి పనికిరాదంటూ కొన్నిసార్లు చెప్పారు. రిపేర్ చేసినా కూడా భారీ స్థాయిలో అయితే నగదు ఖర్చు అవుతుంది, కొత్తది నిర్మించాలంటూ కూడా చెప్పారు. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు అయితే టీడీపీ ఈ ప్రభుత్వం ఏదవుతుందో అటు కేంద్ర జలవనరుల శక్తి కమిషనర్లతో అయితే మాట్లాడి వీరైతే విదేశీ నిపుణులను అయితే తీసుకొచ్చారు. వీరైతే ఇది పరిశీలించిన మీదట ఈ డయాఫ్రమ్ వాల్ కూడా రిపేర్ కి కూడా పనికి వస్తుందంటూ కూడా దీనిపై అయితే సంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళైతే ఈ రోజు ఒక కార్యక్రమంలో అయితే పాల్గొని అయితే కేంద్రానికి అయితే ఒక నివేదిక కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరోపక్క చూసుకుంటే ఈ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా విదేశీ నిపుణులతో ఆయన కూడా పర్యటించి ఆయన పర్యటనలు అన్ని కూడా పూర్తి చేస్తున్నారు. విదేశీ నిపుణులు రాకలు అయితే మరొక 4 రోజుల పాటు అయితే లేట్ అయితే ఈ పరీక్షలు కూడా చేసేందుకు అయితే కూడా ఇటు పనికొచ్చేది కాదంటూ కూడా ఆయన నిర్ధారించారు. ఏదైతే ఎగువ నుంచి వస్తున్న వాటర్ ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు వద్ద ఇప్పటికే తీవ్ర స్థాయిలో అయితే ఉద్రిక్తంగా ప్రయాణిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే టెస్టులు చేయడానికి కూడా లేట్ అయితే మాత్రమే దీనికి కూడా పనికొచ్చే అవకాశం లేకపోవడంతో ముందుగా రావడంతో ఇదంతా ఆనందం వ్యక్తం చేశారు. జ్యోతి, అయితే దుర్గాప్రసాద్, విదేశీ నిపుణులు ఇచ్చే నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికని బేస్ చేసుకునే ఇక తదుపరి స్టెప్ తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి జ్యోతి. గత 4 రోజులుగా కూడా పోలవరం ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో అయితే వీళ్ళు ఈ మట్టి, సాయిలు, రాయలు ఈ అన్నిటికి సంబంధించి అన్ని టెస్టులు అయితే నిర్వహించారు. వారి దగ్గర ఏదవుతుందో అన్నింటినీ కూడా కేంద్ర జలశక్తి సంఘానికి అయితే నివేదిక అయితే సమర్పించనున్నారు. ఇక్కడ వాళ్ళు దీనికి సంబంధించి ఎటువంటి ఇక్కడ వెల్లడించకపోయినప్పటికీ కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై వాళ్ళు అయితే సంతృప్తికరంగానే ఉన్నట్టు అయితే ఇప్పటికే తెలిసింది. దీంతో వాళ్ళు విదేశీ నిపుణులు ఇచ్చే ఈ సలహాలు సూచనలతో అయితే పోలవరం ప్రాజెక్ట్ అయితే ముందుకు సాగే పర్యటన అయితే కనిపిస్తుంది. జ్యోతి, అంటే నూతనంగా మళ్ళీ కొన్ని పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితులు ఉండొచ్చా, లేకపోతే వాటికి రిపేర్లకు ఎంతవరకు సానుకూలత ఉంది? దీని మీద ఏమైనా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకు నూతనంగా చేపట్టేందుకు అయితే ఏదీ లేదు. ఏదవుతుందో డయాఫ్రమ్ వాల్ అయితే పోలవరం ప్రాజెక్టుకి వెన్నెముక్క డయాఫ్రమ్ వాల్ అనుకోవాలి. ఆ డయాఫ్రమ్ వాలే దెబ్బతింటంతో ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే అయితే పోలవరం సంబంధించి అంటే స్పిల్వే కానీ ఇటు ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్లు ఇవన్నీ కూడా పూర్తయిన పరిస్థితి అవుతుంది. ఏదైతే ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏదవుతుందో గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే దెబ్బతిన్న పరిస్థితిలో అయితే డయాఫ్రమ్ వాల్ అయితే కొత్తగా నిర్మించాలి, పాతది కూడా పనికిరాదు, దానికి వేల కోట్లు కూడా అవుతాయి అంటూ కూడా అంచనా వేశారు. ఏదైతే ఇప్పుడు టీడీపీ అధికారం చేపట్టాక అసలు దీనిపై అంటే నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్దామంటూ కూడా వీళ్ళు ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే విదేశీ నుంచి నిపుణులు తీసుకొచ్చి అయితే ప్రాజెక్ట్ ప్రాంతాలను అయితే సీనియర్ నిపుణులతో అయితే పరిశీలించి అన్ని పరీక్షించారు. దీనిపై అయితే ప్రజలు త్వరలోనే అయితే కేంద్రానికి అయితే నివేదిక ఇస్తారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.